ఓం గం గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము బ్రహ్మ వైవర్తన పురాణం నుండి భర్త దీర్ఘాయువు కోసం భార్య పఠించవలసిన శ్లోకం గురించి తెలుసుకుందామండి. ఈ శ్లోకాన్ని లక్ష్మీ, సరస్వతి, గంగా, భూదేవి, సావిత్రి, పార్వతి వంటి దేవతా స్త్రీలు పట్టించినదంట శ్లోకము. నమః కాంతాయ భద్రేచ శిరశ్చంద్రస్వరూపిణే నమః శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయ చ నమో బ్రహ్మస్వరూపాయ సతీ ప్రాణపరాయ చ నమస్యాయ చ పూజ్యాయ హృదాధారాయ తే నమః. పంచప్రాణాదిదేవాయ చక్షుషస్తారకాయ చ జ్ఞానాధారాయ పత్నీనాం పరమానందరూపిణే పతిర్బ్రహ్మ పతిర్విష్ణుః పతిరేవ మహేశ్వరః పతిశ్చ నిర్గుణాధారో బ్రహ్మరూపా నమోస్తుతే. క్షమస్వ భగవాన్ దోషం జ్ఞానాజ్ఞానకృతం చ యత్ పత్నిబంధో దయాసింధో దాసీ దోషం క్షమస్వ మే. ఇతి స్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయా కృతం సరస్వత్యా చ ధారాయ గంగాయ చ పురవ్రజ సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యసః పార్వత్యా చ కృతం భక్త్యై కైలాసో శంకరాయ చ. ప్రతిరోజు మనమందరం భగవద్గీత చదువుకుందాము, ఆచరిద్దాము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వేజన సుఖినో భవంతు.